నా పేరు శ్రీరామ్ శర్మ. ఆవిడ తమిళ భాషలో హీరోయిన్. ఆవిడ పేరు సుకన్య. 30 సంవత్సరాల క్రితం తమిళనాడు హైకోర్టులో ఒక డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు. దాని తీర్పు ఇప్పుడు వచ్చింది. 1996వ సంవత్సరంలో వీరప్పను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో. తనపై అవమానపరిచే విధంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది అని ఆవిడ ఎలిగేషను. ఆమె 30 సంవత్సరాల క్రితం ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేసిన సన్ టీవీ నెట్వర్క్ మేనేజ్మెంట్ పైన 10 లక్షల రూపాయల కోసం పరువు నష్ట దావా అంటే డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. ఈ డిఫమేషన్ కేసును మద్రాస్ హైకోర్టు జస్టిస్ కె రమేష్ బాబు గారు డిస్మిస్ చేయడం జరిగింది. సివిల్ సూట్ ఇచ్చిన జడ్జిమెంట్పై అంటే హీరోయిన్ గెలిచిన కేసు పైన అప్పీల్ అదర్ సైడ్ ఫైల్ చేస్తే ఈవిడికి ఎగ్నెస్ట్గా తీర్పునివ్వడం జరిగింది ప్రైవేట్ టీవీ ఛానల్ పైన. సుకన్య 1996వ సంవత్సరంలో ఇండియన్ అనే సినిమాలో కమలాసన్ సరసన హీరోయిన్గా నటించారు. అదే సంవత్సరంలో ఈవిడిపై ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈవిడను అవమానపరిచే విధంగా మాట్లాడారని ఆ ప్రైవేట్ టీవీ ఛానల్ పైన పరువు నష్టం దావా అంటే డిఫమేషన్ సూట్ 10 లక్షల రూపాయల కోసం ఫైల్ చేయడం జరిగింది. 5 ఏప్రిల్ 2015వ తేదీన సిటీ సివిల్ కోర్టులో ఈవిడ ఫైల్ చేసిన డిఫమేషన్ కేసును ఫేవర్గా తీర్పిచ్చింది. ఈ తీర్పుపై మద్రాస్ హైకోర్టులో ప్రైవేట్ టీవీ ఛానల్ అప్పీల్ ఫైల్ చేస్తే దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. ఆ సూట్ అప్పీల్ని డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఈవిడ గెలిచారు. అప్పటి సివిల్ సూట్ రిజల్ట్ అప్పీలు ఇప్పుడు తేలింది. సదరు సినిమా యాక్టర్ సుకన్య డిఫమేషన్ కేసును గెలుచుకుంది. అంటే ఈమెకి ఆ ప్రైవేట్ టీవీ ఛానల్ 10 లక్షల రూపాయలు పరువు నష్టం అయినట్టుగా డబ్బులు పే చేయాలని ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 1996వ సంవత్సరంలో ఫైల్ చేసిన డిఫమేషన్ సూట్ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది.